హలో ఆల్. మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా? మీరు ఒక బిల్డర్‌గా అవుదాం అనుకుంటున్నారా? అయితే టిప్స్ మీకోసమే. ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది మార్కెట్ రీసెర్చ్. ఇది మెయిన్ మ్యాండేటరీ. ఏ మార్కెట్‌లో ఎంత ప్రైస్ ఉన్నదనేది రీసెర్చ్ చేయాలి. అంటే లొకేషన్ డిమాండ్, వాటి యొక్క డెవలప్‌మెంట్స్, అలాగే ప్రాపర్టీ విలువ ఎక్కడైతే మనకి ఇంక్రీజ్ అయ్యే ట్రెండ్స్ ఉంటుందో అది మనం అర్థం జేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంటే మన కాంపిటీటర్స్ ఎవరైనా ఉంటే వాడి యొక్క కాస్ట్ గాని, ఫ్యూచర్స్ గాని వాడికన్నా బెటర్ ఇచ్చేలాగా మనం ప్లాన్ ఔట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే లీగల్ అండ్ డాక్యుమెంటేషన్ అనేది మ్యాండేటరీ. అంటే ల్యాండ్ టైటిల్స్ నుంచి, బిల్డింగ్ అప్రూవల్ నుంచి, రారా రిజిస్ట్రేషన్స్ ప్రతీది కూడా స్పష్టంగా మనకు ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఒక డీల్స్ గాని, సేల్స్ డీడ్స్ గాని తయారు చేసి లీగల్‌లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా మాత్రం చూడాల్సిన మెయిన్ మ్యాండేటరీ ఏంటంటే ఇదే లీగల్ అండ్ డాక్యుమెంటేషనే. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీ కన్‌స్ట్రక్షన్ అండ్ డిజైన్. మనం ఒక బిల్డర్‌గా బిల్డ్ అవ్వాలి అంటే క్వాలిటీ ఈస్ ద మెయిన్ కీ రోల్. అంటే మనం బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాస్తు గాని, వెంటిలేషన్ గాని, మన యొక్క డిజైన్స్ గాని ప్రతీది కూడా ఇప్పుడు అనుగుణంగా ట్రెండ్స్‌లో ఫాలో అయ్యేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మెటీరియల్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ మెటీరియల్స్ గాని, క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి. అలాంటి క్వాలిటీ మెటీరియల్స్ ఇచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ మీదే డిపెండ్ అయి ఉంటది నెక్స్ట్ మన ఫ్యూచర్ అంతా కూడా. హై క్వాలిటీ మెటీరియల్స్ వాడి భవిష్యత్తులో ఎటువంటి మెయింటెనెన్స్‌కి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. మెయిన్ కావాల్సిందేంటంటే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. ఇదేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ డిజిటల్ వరల్డ్ కాబట్టి డిజిటల్ మార్కెటింగ్‌లో మీరు మెయిన్ మ్యాండేటరీగా ఉండాల్సిందే. మీకంటూ ఒక వెబ్‌సైట్ గాని, ఒక సోషల్ మీడియా ఛానెల్స్ గాని ప్రతీది కూడా యాక్టివ్‌గా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనకి సైట్ విజిట్‌కొచ్చినప్పుడు ప్రొఫెషనల్ లైక్ మెయింటెనెన్స్ గాని ప్రతీది కూడా కస్టమర్‌తో సర్విస్ అందించేలాగా మనం ప్లాన్ జేసుకోవాలి. అలాగే కస్టమర్‌తో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. అంటే హిడెన్ చార్జెస్ ఏవి లేకుండా పర్ఫెక్ట్‌గా ఒక దానికంటూ ఒక కాస్ట్ అనేది పాటించాలి. కస్టమర్ల ప్రశ్నలకి మనం ఏదైనా అడిగితే చిరాకుగా చెప్పకుండా ఓపికగా చెప్పేలాగా ప్లాన్ ఔట్ చేసుకోవాలి. హ్యాపీ కస్టమర్స్ ఉంటారు. టెస్టిమోనియల్స్ గాని, వాళ్ళ యొక్క రిఫరెన్సెస్ గాని ఇవన్నీ యూజ్ చేసుకొని కొత్తగా వస్తున్న కస్టమర్స్‌కి పంపించడం అనేది మ్యాండేటరీ. అలాగే టైంకి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసేలాగా ఉండాలి. మనం ఇచ్చిన కమిట్మెంట్ ఏదైతే ఉందో ఒక 12 మంత్సా, 18 మంత్సా, 24 మంత్సా ఏదైతే మనం కస్టమర్‌కి కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ కస్టమర్‌కి టైమ్ లైన్స్ అనేది పాటించాలి. ఆలస్యం కాకుండా మాత్రం చూసుకోవడం మెయిన్ మ్యాండేటరీ. అలాగే వీళ్ళ యొక్క ఫీడ్‌బ్యాక్‌కి మనం ప్రాధాన్యత ఇచ్చి ఇబ్బందులేవి రాకుండా ఏంటంటే చిన్న చిన్న ప్రతి ఫ్లాట్‌కి గాని చిన్న చిన్న ఫీడ్‌బ్యాక్స్ ఉంటాయి. ఆ ఫీడ్‌బ్యాక్స్ అన్నిటికి మనం ఏంటంటే ఇంపార్టెన్స్ ఇచ్చి అవన్నీ ఫుల్‌ఫిల్ చేసేలాగా ప్లాన్ ఔట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తే మీరు నంబర్ 1 బిల్డర్‌గా అయితే హ్యాపీగా మీరవ్వచ్చు. సో, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఆల్.